मोबाइल फोन चलो नहीं है ఇక్కడ ఎవరు ఆగొద్దు మీకు చెప్తున్నా వాళ్ళకి గైడ్ చేయడానికి మేము లోపల స్టాఫ్ ఉన్నారు దయచేసి 200 మీటర్స్ లోపలికి మీరు ఎవరు రావద్దు మీ ఏజెంట్స్ ఆల్రెడీ లోపల ఉన్నారు మీరు రావద్దు ప్రిమిసెస్ లోకి ఓటర్లను గైడ్ చేయడానికి స్టాఫ్ అందరూ ఉన్నాం మేము బిఎల్ ఉన్నారు పోలీస్ స్టాఫ్ ఉన్నాం అందరూ ఉన్నాం మొబైల్ ఫోన్స్ కూడా చెప్తున్నా ఎవరు పెట్టుకోవద్దు మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేవు తీసుకురాకండి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇళ్లలో మొబైల్ ఫోన్ పెట్టేసిరండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలని మమ్మల్ని అడగొద్దు మొబైల్ ఫోన్స్ అలో లేవు ఫోన్ ఎవరు క్యారీ చేయొద్దు అర్సపల్లిలో 15వ డివిజన్లో అర్సపల్లి గవర్నమెంట్ స్కూల్లో ఎలక్షన్ నడుస్తుంది. బందోబస్తు కట్టుదిట్టంగా చేసుకున్నాం. బ్యారికేడింగ్ కానీ లైనింగ్స్ కానివ్వండి, 100 మీటర్స్ లోపు ఎవరిని రావద్దు, 200 మీటర్స్ లోపల బండ్లు వెహికల్స్ కానివ్వండి ఇది రావద్దు అని చెప్పి చెప్తున్నాము. అయినా కానీ కొందరు తెలుసో తెలియకో ఓటర్స్ మొబైల్ ఫోన్స్ తీసుకొని వస్తున్నారు. దయచేసి అందరు గమనించగలరు. మొబైల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో లోపల అలో లేవు. మొబైల్ ఫోన్స్ కానీ మ్యాచ్ బాక్స్ కానివ్వండి, అగ్గిపెట్టే ఇంక్ బాటిల్ కానివ్వండి లేదా వాటర్ బాటిల్ కానివ్వండి ఇటువంటి వస్తువులు దయచేసి తీసుకురావద్దు అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రశాంతంగా ఎన్నికలు కంప్లీట్ చేసుకోవడానికి పోలీసు వారికి సహకరించవలసిందిగా అందరికీ కోరుతున్నాం.
శాతం 50% అయింది ఓటింగ్ శాతం. మంచిగా ఈ అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనులను చూసి, సంక్షేమ పథకాలను చూసి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మరియు ఈ కాలూరు మన ఖానాపూరు డివిజన్ ఫస్ట్ డివిజన్ ప్రజలు కానీ మొత్తము అభివృద్ధికి చూసి ఈ అభివృద్ధికే ఓటేస్తున్నారని మా నమ్మకం. మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరియు ఈరోజు మన ఇక్కడున్న ఖానాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, అక్కడున్న కాలూరు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, ఇక్కడ మొత్తం కలిసే ఫస్ట్ డివిజన్ కార్యకర్తలు చాలా సంతోషంగా ఈ సంక్షేమ పథకాలు తెలుపుతూ ఓటర్లని ఆకర్షితులై మీరు ఓటేస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధికే ఓటేస్తున్నారని మా నమ్మకం. మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఖానాపూర్లో పోలింగ్ శాతం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చి ఓటేయడం జరుగుతున్నది. ఈ ఖానాపూర్ కాలూరు డివిజన్లో దాదాపుగా నిజామాబాద్ మొత్తానికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి భోజన్న గారిని గెలిపిస్తామని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. వాళ్ళ ప్రయత్నము, భూపతి రెడ్డి గారి ప్రయత్నము, అదే ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ప్రయత్నము, సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించి మా యొక్క రాబోయే కాలంలో మా డెవలప్మెంట్ని చూసుకుంటామని చెప్పేసి అన్న ద్వారా చేపించుకుందామనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు. చాలా ధన్యవాదాలు. అందరూ ఓటేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 17 డివిజన్లో పోలింగ్ జరుగుతున్నది. ఈ పోలింగ్కి ఆశీర్షజనంగా తండోపతండాలుగా వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా 107 సంవత్సరాల అమ్మ కూడా ఓటు వినియోగించుకుంటుంది. అమ్మను చూసి ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్క యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. డివిజన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న నేను 35 డివిజన్ ప్రజలు ఉదయం నుంచే 7 గంటల నుంచి దండోపదండాలుగా వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ, నాకు ప్రత్యేకంగా వేసిన వాళ్ళందరూ చెప్తున్నారు మీరు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి. నేను కూడా భగవంతుడి దయతో వాళ్ళకి సేవ చేసే భాగ్యం కలిగియాలని నా భగవంతుని మనసారా కోరుకుంటూ, మళ్ళీ ఈ కాలనీ 35 డివిజన్కు నేను అభివృద్ధికి పాటుపడతా అని చెప్పేసి మరోసారి మీకు ఈ సభ ఓటింగ్ శాతం కూడా అత్యధిక ఇదవుతున్నది, పోలింగ్ అవుతుంది. మేము కూడా ఈ అభివృద్ధి కోసం మళ్ళీ పాటుపడి ఉంటానని చెప్పేసి మీకు మరోసారి కోరుతున్నాను. 35 ప్రజలందరికీ నమస్కారము. మా అభ్యర్థి అయిన జగన్ అన్నని అత్యధిక మేరతో గెలిపిస్తున్నారని చెప్పి నాకు తెలిసింది ఇంతకుముందు. సో ఒకటి ఏంటంటే మెజార్టీ అనేది ముఖ్యం కాదు. నిజామాబాద్ మేయర్ పీఠం కూడా మేమే కైవసం చేసుకుంటున్నాము. జై శ్రీరామ్. ఈరోజు 35వ డివిజన్లో పోలింగ్ సజావుగా శాంతిపరంగా సాగుతుంది. పబ్లిక్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసంతో మధ్యాహ్న సమయానికి 52% పోలింగ్ జరిపి భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీతో గెలిపించే దిశగా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా యావత్ ఇందూరు కూడా ఈరోజు మాకు అంత సమాచారం వస్తుంది. మన మేయర్ మన ఇందూరు అనే నినాదం బలంగా ప్రజల్లో పాతుకపోయింది. రానున్న రోజుల్లో ఇందూరు బల్దియా పైన
కాషాయ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.